భయ్యా తమ్ముడు ఇటెవడైనా రెడ్ టీ షర్ట్ వేసుకున్నట్టు చూసావా? ఎవరెవరు రెడ్ షర్ట్ వేసుకున్నాడేనా? అదిగో ఆ మూల దాక్కున్నాడు. థ్యాంక్స్ తమ్ముడు. ఒరియమ్మ చూశాడ్రా. ఏంటి నేను మర్డర్ చేశానా? నువ్వు చూసావా? నేను నీకు డబ్బులు ఇచ్చావా? ఎందుకు కొడుతున్నావు అండి? భయ్యా మీకు తెలీదు, పెద్ద దొంగనా కొడుకీడు. ముందు చేదీసి మాట్లాడు. కాదు భయ్యా, ఒకసారి నేను చెప్పేది చెప్పేది సూర్య రారా, నేను రా విఘ్నేశ్ రారా. రే త్వరగా రారా. రే రా. రే తనెందుకు తీసుకొచ్చావురా? నేనున్న పరిస్థితుల్లో తనకేమన్నా అయితే అసలు తనకెందుకు చెప్పావు? ఇంకోటి వేసుకోండి సార్. వద్దక్క చాలు. పర్లేదు సార్, తినండి. ఎప్పుడు తిన్నారో ఏమో. మేడం మీకు వద్దమ్మా చాలు. యాక్సిడెంట్స్ వల్ల ఫ్యామిలీలో ఎంత నష్టపోతే నాకు తెలుసురా. నేను మా అమ్మ నాన్నలు కోల్పోయాను, ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసురా. అమృత అది యాక్సిడెంట్ కాదురా, మర్డర్. అసలు ఆ విషయం వాళ్ళ ఫ్యామిలీకి తెలుసో లేదో కూడా తెలియదు. వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో పాపం రా. నా ఫేస్ బ్లైండ్నెస్ వల్ల నిజం చెప్పలేకపోతున్నానన్న గిల్ట్ చావు కంటే దారుణంగా ఉందిరా. అందుకే చెప్పేశా. రే అదంతా ఓకే గానీ ఇప్పుడు నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఇరుక్కున్నావు చూస్తున్నావు కదా. నిన్ను ఎవడు ఫ్రేమ్ చేస్తున్నాడో తెలీదు, నిన్ను చంపడానికి ఎవడొస్తున్నాడో కూడా తెలీదు. ఒక్క విట్నెస్ ఉన్నాడంటే వాడు కూడా చనిపోయాడు. ఇప్పుడు ఆ గోవింద్ గారితో పాటు ఎస్ఐని కూడా చంపింది నువ్వే. నీ మీద కేసేస్తే అసలు దాంట్లోంచి ఎలా బయటకు వస్తావురా? ఇవన్నీ ఆ యాక్సిడెంట్ చూసిన తర్వాత కదా స్టార్ట్ అయింది. అసలు ఆ అమ్మాయి ఎవరని కనుక్కుంటే హెల్ప్ అవుతుందేమో. ఎవరైనా మాట వినయ్యా, నేను చెప్పేది వినండి. ఎవయ్యా వద్దయ్యా, ఏమండి అంత డబ్బు కాల్ చేస్తున్నాడేంటి ఆయన? వీళ్ళకి అంత డబ్బు ఎక్కడిది? కూతురు సంపాదించిన డబ్బేమో. ఈ దరిద్రపు డబ్బు వల్లెక్కదే నిప్పు లాంటి నా కూతురు మీద నింద పడింది.
ఇప్పుడు ఏడ్చే లాభమే. ఏడు, బాగా ఏడు. అమృత వాళ్ళ అమ్మ నాన్న చనిపోయే ముందు తను ప్రెగ్నెంట్ అంట. అయితే అందులో ఏముంది? వాళ్ళ ఆయన చచ్చిపోయి 3 ఏళ్ళు అవుతుంది. ఇక్కడే ఉండండి. సార్, నా పేరు సూర్య సార్. రేడియో మిర్చిలో పనిచేస్తాను. మీ అమ్మాయి చనిపోవటం వల్ల నేను పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాను సార్. మీరు మీరు బాధపడుతున్నారని తెలుసు, స్ట్రైట్గా అడగకూడదని కూడా తెలుసు, కానీ నాకు వేరే ఆప్షన్ లేదు సార్. మీ అమ్మాయి కడుపులో పెరిగిన బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకోవచ్చా సార్? రేయ్, పోరా బయటికి, మర్యాదగా బయటికి పో. ఇప్పుడు నేనేం తీసుకుని కొడతానో నాకే తెలియదు. ఇప్పుడేంటి ఈ విషయాన్ని ఊరు మొత్తం చెప్పేస్తావా? సార్ అది కాదు సార్. మీ మీడియా వాళ్ళకి వేరే పని లేదా? రే మీరు మనుషులేరా? ఎంత మీడియా అయితే మాత్రం కాస్తంత కూడా మానవత్వం ఉండదా? ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పోరా బయటికి. బాబు వెళ్ళిపో బాబు, ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు. కాదమ్మా. వాళ్ళు ఇలా బ్రతకని కానీ నేను చెప్పేది వెళ్ళిపోమంటే వినండి. కదా. అమృత అది యాక్సిడెంట్ కాదమ్మా, మర్డర్. మర్డర్ అయితే ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు? అమృతను ఒక లారీ కింద తోసి చంపేయటం నేను చూశాను. తోసేశాడా? అవును, నువ్వు చూసావా? చూశాను సార్. ఎవడో తోసింది ఎవడో? నాకు తెలియదు సార్. నేను మొహాలు గుర్తుపట్టలేను. మనుషులు చూడగలను, కానీ తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారని అడిగితే నేను చెప్పలేనమ్మా. రేయ్, ఎటకారంగా ఉందా? ఇప్పుడు నువ్వు నన్ను చూసావు, నాతో మాట్లాడుతున్నావు, మళ్ళీ నేను నీకు కనిపిస్తే నేనెవరో గుర్తుపట్టలేవా? గుర్తుపట్టలేను సార్. రేయ్, నేను ఇట్ట కాదురా. ఉండు. సార్, ఇది చాలా బాగా కొడతా కానీ నీకు తెలవదు. సార్, అప్పుడు అన్ని గుర్తొస్తాయి. ఒకసారి చెప్పేది ఒక పక్క మా కడుపు నిండిపోతుంటే నిజంగా నేను చూశాను సార్. ఎటకారంగా ఉందా? ప్లీజ్ సార్. పో బయటికి. సూర్యబాధ పోరా. సార్ ఒక్కసారి. పదరా నువ్వు, పద. వాళ్ళ నాన్న ఒక మామూలు క్యాబ్ డ్రైవర్. అలాంటి వాళ్ళ ఇంట్లో 15 నుంచి 20 లక్షలు క్యాష్ ఎలా వచ్చినట్టు? అసలు ఏం జరిగి ఉంటుందో, అమ్మాయి ప్రెగ్నెంట్ ఎలా అయిందో. నాకు తెలిసి ఏదో సెటిల్మెంట్ జరుగుంటుందిరా. వాళ్ళ బాధ చూస్తుంటే చాలా మంచి అమ్మాయి అనిపిస్తుంది. ఏం ఆలోచిస్తున్నావురా? నేను అసలు గోవింద్కి డబ్బులు ఇవ్వలేదు, కానీ ఆ వీడియోలో నేను బ్యాగ్ ఇచ్చినట్టు చూపించారు. అసలు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఫస్ట్ నుంచి చూస్తే ఆ బ్యాగ్ అక్కడికి ఎలా వచ్చిందో తెలిసిపోద్ది కదా. కరెక్టా? వెళ్దాం. హలో ఆంటీ. తను మీతోనే ఉందా? అవుందా ఆంటీ? ఫోన్ సూర్యకివ్వు. ఇస్తున్నా, ఇక్కడ ఉన్నాడు. అదే వాళ్ళ మదర్. ఆంటీ, సూర్య, అద్దంలో చూస్తే నిన్ను నువ్వే గుర్తించలేనంటావు, కానీ నా కూతుర్ని మాత్రం నీతో తీసుకెళ్తున్నావు. ప్రమాదం వస్తే ఎలా కాపాడుతావు? దయచేసి అర్థం చేసుకో. నా కూతుర్ని నా దగ్గర పంపించు. ఎక్కువ. ఏం ప్రాబ్లం లేదురా, మనకి తెలిసిన వాళ్ళే. పద. ఏ డేట్ అన్నా? నవంబర్ 27th. నంబర్ 27. లేదన్నా, డిలీట్ చేశారు. ఇప్పుడు మనం వెళ్ళేదందులో రికార్డ్ అవుతుంది కదా. అవుతుందన్నా. అయితే మొన్న డిలీట్ చేసి వెళ్తున్నప్పుడు వాడిది కూడా రికార్డ్ అయి ఉంటుంది కదా. అయి ఉంటుందన్నా. చూద్దామా? వీడే అన్నా. ఫేస్ కవర్ చేసుకున్నాడు కదరా. కెమెరా 3 ఉందన్నా. మెయిన్ గేట్ దగ్గర కెమెరా ఉంది కదా, అది ఓపెన్ చేయి. ఆ పాప
అరే ఈయన హకీం పెట్టేస్తే రామచంద్రరా. వీడిని ఎలా అయినా పట్టుకోవాలరా. Yeah, I'm just leaving. I'll be there in 30. Yeah. ఎలా ఉన్నారు? పాప రాలేదా? స్కూల్కి వెళ్ళిందా? ఏమైంది? పర్లేదు, చెప్పండి. వరుణ్, ఆఫీస్కి లేట్ అవుతుంది కదా, నువ్వు వెళ్ళు, ఐ హ్యాండిల్ ఇట్. యా, చిన్న పనుంది, నేను మళ్ళీ కలుస్తానండి. మాట పడకుండా మర్యాదగా బ్రతికేవాళ్ళం, కానీ మా బస్తీలో వాళ్ళ మాటలు వింటుంటే భరించలేకపోతున్నాం. మా కూతురు, మా అమృత తప్పు చేసిందని అందుకే మాకు ముఖం చూపించలేక లారీ కింద పడి సూసైడ్ చేసుకుంది అంటున్నారమ్మా. మా మనవరాల్ని పిల్లలతో కలవనివ్వట్లేదు. చిన్న పాప తట్టుకోలేకపోతున్నామమ్మా. ప్లీజ్ మీరు బాధపడకండి, నేను వరుణ్ వచ్చి జరిగిందంతా చెప్తాం. కావాలంటే మీడియా కూడా చెప్తాం. పాప ఫ్యూచర్ మీద ఎఫెక్ట్ పడకూడదు. నేను చూసుకుంటా, అండగా ఉంటా. అక్కడ పెట్టు, ముందు తాగండి. అమ్మా, మా ఇంటికి ఒక అబ్బాయి వచ్చాడు. మా అమ్మాయిది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని చెప్పాడు. ఆ, ఎవరికి తోస్తే అది చెప్తారు, మీరెవరిని ఏం పట్టించుకోవద్దు. మీరు ఒక పని చేయండి, ముందు చూసి తాగండి. 1 సెకండ్.